2024 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారం కోల్పోవడం గ్యారంటీ. ఈ విషయం సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు. అందుకే సిట్టింగులపై ప్రజా వ్యతిరేకత అంటూ మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇది ఆయనకు రివర్స్ గిఫ్ట్ ఇచ్చేలా కనిపిస్తోంది. ప్రజల్లో వైసీపీ సిట్టింగుల మీద కంటే జగన్ పైనే అసంతృప్తి ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఆ అసంతృప్తికి వ్యతిరేకతకు ఎమ్మెల్యేలు, నేతలు ఆగ్రహం కూడా తోడైంది. అంతేకాదు, చాలా మంది సిట్టింగులు వైసీపీలో ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు మటాషే అని భావిస్తున్నారు. ఈసారి వైసీపీలో సీట్లు దక్కని ఎమ్మెల్యేలు, సీట్ల ఇచ్చిన స్థానాల మార్పు జాబితాలో ఉన్న సిట్టింగులు, పార్టీ టికెట్ ఇచ్చిన వైసీపీలో ఉంటే ప్రజలు ఓడించడం గ్యారంటీ అని భావిస్తున్న వారు ఇలా అందరూ ఒక నిర్ణయానికి వచ్చేసినట్లే కనిపిస్తోంది. జగన్ తో అంటకాగి వైసీపీలో కొనసాగితే పొలిటికల్ కెరీర్ మటాష్ అయిపోతుందని భావిస్తున్నారు. ఈసారి తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయం అన్న నిర్ణయానికి అయితే వచ్చేశారు. తెలుగుదేశం ప్రజల ఆకాంక్ష మేరకు అమరావతి, పోలవరం పూర్తి చేసి తీరాలన్న కంకణం కట్టుకుంది. అధికారంలోకి రాగానే ఆ దిశగా చర్యలకు ఉపక్రమించి పూర్తి చేయడం ఖాయం. ఇక చంద్రబాబు ట్రాక్ రికార్డ్ అలాంటిదన్నమాట. ఆయన పట్టుబట్టారంటే చేసి తీరుతారు. సైబరాబాద్ నిర్మాణమే అందుకు ప్రత్యక్ష నిదర్శనమని భావిస్తున్న వైసీపీ అసంతృప్త నేతలు వైసీపీలో ఉండడం అంటే చేజేతులా రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకోవడమే అని భావిస్తున్నారు. జగన్ కు దూరంగా ఉంటేనే మేలు అన్న నిర్ణయానికి వచ్చేస్తున్నారు. తెలుగుదేశం, జనసేనల్లో ఏదో పార్టీ పంచలు చేరడానికి తహతహలాడుతున్నారు. ఆయా పార్టీలో టికెట్ దక్కకపోయినా పర్వాలేదు, చేర్చుకుంటే చాలు అంటూ అనుకుంటున్నారు. ఇప్పటికే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలైతే తెలుగుదేశం, జనసేన పార్టీలతో టచ్ లో ఉండగా మరికొందరు కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. గతంలో తెలుగుదేశంతో అనుబంధం ఉన్న నేతలు ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్లేందుకు పావులు కదుపుతుంటే పాత కాంగ్రెస్ నేతలు మళ్లీ కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవైపు వైసీపీ పెద్దలు ఈ అసంతృప్త ఎమ్మెల్యేలతో బుజ్జగింపులు జరుపుతుండగానే వారిలో కొందరు బహిరంగంగానే వైసీపీకి రామ్ రామ్ చెప్పేస్తున్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాదులు ఇప్పటికే తెలుగుదేశం కూటికి చేరనున్నట్లుగా ప్రకటించేశారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు జనసేన కూటికి చేరనున్నారు. మరో ఎమ్మెల్యే కూడా తాను తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లుగా ప్రకటించేశాడు. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాకు వస్తే గిద్దలూరు ఎమ్మెల్యే అన్నం రాంబాబుకు ఈసారి వైసీపీ టికెట్ ఇవ్వలేమని చెప్పేశారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేనికి కూడా గిద్దలూరు పంపించాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. కానీ అందుకు బాలినేని ససేమిరా అంటున్నారు. ఇప్పటికే ఆయన ఒంగోలు నుంచే తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించేసుకున్నారు. జగన్ అందుకు అవకాశం ఇవ్వకుంటే ఆయన వైసీపీని వీడేందుకు నిర్ణయించుకున్నట్లు కూడా జిల్లా రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఇక గిద్దలూరు నుండి టికెట్ లేదని జగన్ ఖరారు చేసేయడంతో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నం రాంబాబు తన దారి తాను చూసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే తన కార్యకర్తలు, అంతరంగికులతో సమావేశం నిర్వహించిన రాంబాబు జగన్ పెత్తందారి పోకడలతో వేగలేనంటూ ఆ సమావేశంలో చెప్పేశారట. రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీ అంటే 80,000 పైచిలుకుతో గెలిచిన తనను జగన్ ఆయన సామాజిక వర్గం కాదు అన్న ఏకైక కారణంతోనే ఇంతకాలం అణగదొక్కేశారని, 4.5 ప్రజలకు ఏమీ చేయలేకపోయానని, ఇకపై వైసీపీలో ఉంటే భవిష్యత్తు ఉండదని కార్యకర్తల అంతరంగికుల సమావేశంలో విస్పష్టంగా చెప్పేశారని, అంతేకాకుండా తన రాజకీయ జీవితం తెలుగుదేశంతోనే మొదలైందని, పార్టీ మారి తప్పు చేశారని ఇప్పుడు భావిస్తున్నారని చెప్పారట. తాను వైసీపీని వీడడం ఖాయమని, జిల్లా నుంచి వైసీపీకి రాజీనామా చేసే తొలి సిట్టింగ్ ఎమ్మెల్యే తాను అవుతానంటూ ఆయన ఆ సమావేశంలో చెప్పారు. సంక్రాంతి తరువాత తెలుగుదేశంలో చేరుతానని ప్రకటించేశారు. తెలుగుదేశంలో పోటీ చేయడానికి టికెట్ ఇవ్వకపోయినా ముందు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని, అదే వైసీపీలో ఉంటే రాజకీయంగా మటాష్ అయిపోవడమేనని ఆయన చెప్పారని ఆయన అంతరంగికులు, కార్యకర్తలు చెప్పారు. ఒక్క రాంబాబు మాత్రమే కాదు, వైసీపీ నుండి 40 మంది ఎమ్మెల్యేలది ఇప్పుడు అదే పరిస్థితి. వైసీపీలో ఉంటే భవిష్యత్ అనేదే లేదు. టీడీపీ, జనసేనలో టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, ముందైతే వైసీపీని వీడి వెళ్లిపోవాలన్నదే ఇప్పుడు ఎమ్మెల్యేల ఆలోచన. అందుకోసం ఇప్పటికే చాలా మంది ప్రయత్నాలు కూడా మొదలు పెట్టగా సంక్రాంతి తర్వాత ఈ వలసలు భారీగా ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. నిజానికి గిద్దలూరులో వైసీపీతో పాటు అన్న రాంబాబుపై కూడా ప్రజల్లో భారీ స్థాయిలో అసంతృప్తి ఉంది. అలాంటి ఎమ్మెల్యే కూడా వైసీపీలో ఉండలేమని ఫిక్స్ అయిపోయారు. కాస్త కూస్తో పనిచేసిన వారు, కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చిన వారిని కూడా జగన్ నియోజకవర్గాలను మార్చేయడంతో ఇప్పుడు వాళ్లు కూడా వైసీపీలో ఉండేందుకు ఇష్టపడలేదు. మొత్తంగా ఇప్పుడు వైసీపీకి భారీ సంక్షోభం తప్పేలా కనిపించడం లేదు. జనవరిలో ఏ రోజు ఈ సంక్షోభం బాంబ్ బ్లాస్ట్ అవుతుందోనంటూ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేగుతోంది.